రాసి ఇటువంటి ఆమె ఒక సినిమా తీసింది. ఇటువంటిది అనేది అది హైలైట్ అయితే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ వస్తుంది, దాన్ని చేయాలి. అది సినిమా సబ్జెక్ట్ అది చూస్తాయి. అంటే ఒక్క వ్యక్తి సామాన్యురాలు ఇలాంటి ఆమె స్టోరీయే ఒక సినిమా రావాలి. నాకు అది అర్థమైంది. ఎందుకంటే అంత ఇది ఉంది దీంట్లో. డెప్త్కి వెళ్ళి ఆమె ఎన్ని పడ్డ కష్టాలు, ఎవరైనా రైటర్ ఇన్నో మొత్తం స్టోరీ కాదు ఇది ఈ యాంగిల్ ఆలోచించు. ఆమె హీరోయిన్ అంటే ఆమె బయో లాగా అంటే ఒక బయోపిక్ లాగా ఆలోచించారు. ఎందుకంటే దాన్నే ఒక పాయింట్గా తీసుకుంటే ఏమైనా వస్తుందని కొత్త అంటే దాంతో మాట్లాడితే మీకు లాట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. అంటే నాకు అది అనిపించింది. సినిమా తీసింది లేదు, బట్ ఒక సామాన్య అంటే వసరామం ఉంది చిన్న దీని నుంచి పాయింట్ తీసుకుంటే అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చేదాన్ని బట్టి అది తెలియదు. నాకు అదే చెప్తుంటే అసలు ఈ స్టోరీగా తీసుకెళ్ళా ఉంటుందని ఇంత కష్టపడ్డది ఇవన్నీ దీన్ని తీసుకెళ్ళి కొంచెం మన సినిమా టికెట్ చేస్తే ఎనీహౌ అందరూ వచ్చినంత వరకు. ఎందుకంటే బర్త్డే కొంచెం ప్రెస్ వాళ్ళు యూజువల్ వాళ్ళకి చాలా ఉంటాయి, రాలేకపోయారు, ఎక్కడో ఉన్నారు. బట్ దీని ద్వారా అయినా సరే ప్రెస్ వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నా, డెఫినెట్గా మీరు ఇలాంటి సినిమాలకి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఈ పాయింట్లో రైటర్స్ కూడా పాయింట్ రాసి సినిమా గురించి రాస్తూ కూడా ఆ ప్రొడ్యూసర్ గురించి రాస్తూ యూట్యూబ్లో ఇదేంటి కాబట్టి అది రాస్తే అది సినిమా కూడా బెటర్ అవుద్ది. క్యూరియాసిటీ కూడా వస్తుంది. క్యూరియాసిటీ వస్తే ఆటోమేటిక్గా చూడాలి అసలు ఇవేం చేసిందనే ఒక ఉత్సాహంతో కూడా చూస్తారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ స్పిరిట్ అనే పేరు పెట్టడం ఒక ఎత్తు అయితే, తెలిసి తెలియకుండా ఇందాక నేను చెప్పాను ఇలాంటి లెజెండరీస్ అందరినీ పిలిచి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా అదృష్టం అమ్మ. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మూవీ అంటే ఇది యాక్చువల్లీ చెప్పకూడదు, కానీ ఈ మూవీ రిలీజ్ చేయాలి అన్న డిటర్మినేషన్ అందులో అంత గట్టిగా ఉండడానికి కూడా ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. అమ్మా హ్యాపీయా? ఇంకేమైనా మాట్లాడాలా? సరే, ఇంకేమైనా చెప్పుకోవాలా? బయోపిక్ కూడా వచ్చేస్తుంది. నేను 13 సంవత్సరాల వయసులోను సినిమాకు బెమ్మంగారు జీవిత చరిత్ర చూడాలి అని చెప్పి నడిచి వచ్చా. ఎక్కడి నుంచి? మా ఊరు పెద్ద ఆర్జీపాలెం, హనుమంతులపాడు మండలం. అది అక్కడ రోజు ఆ సినిమా చూడాలి అని చెప్పి మా పెద్దమ్మ అప్పుడు వాళ్ళందరితోటి నేను కూడా పోతానమ్మా అంటే, ఎక్కడ పోతావమ్మా టౌన్ నీకేం చెప్తాను అమ్మ, నేను పోయి చూడాలి, నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి మా అమ్మతో అడిగి అప్పట్లో 10 రూపాయలంటే 10,000 అన్నట్టు అప్పుడు రోజులలో. నా 13 సంవత్సరాల వయసులో అప్పుడు బ్రహ్మంగా జీవిత చరిత్ర చూసినప్పుడు అది మా చరిత్ర, అది ఆ చరిత్ర ఎక్కడ ఉంది చూడాలి నేను అని చెప్పి పోయింది. ఎక్కడ? ఏది? ఆలు శ్రీనివాసరావు ఆ ఆల్లో చేసిన అందరం మా సాహసగతులు అంటాం. అప్పుడు అందరం కలిసి నడిచి వచ్చి చూసి మళ్ళీ కూడా నడిచిపోయాను. మాకు బస్సులు లేవు అక్కడ, మరి మాది పక్క పల్లెటూరు. అప్పటి నుంచి కూడా నేను పనిచేశాను, పొలం పని. చదువుకోమంటే నాకు వద్దు, చదువు నాకు రాదని చెప్పి నేను పొలం పని పోయాను. పొలం పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా పొట్టేలు పొన్నమ్మని చూశాను. మళ్ళీ పొట్టేలు పొన్నమ్మని చూసినప్పుడు ఆమె పొట్టేళ్ళని పట్టుకొని ఆమె ఎగురుతా ఆమె చేస్తామంటే మనం కూడా ఒక ఆడవాళ్ళమే కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా పట్టుగా ఉంది. తర్వాత మళ్ళీ పుట్టింటికి రాసి వెళ్ళి అని సినిమా ఉంది, ఆమెను కూడా చూసి వీళ్ళందరూ చేయలేదు ఎందుకు చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మా ఇంటికి వచ్చి పెళ్ళయి 15 సంవత్సరాలు పెళ్ళయి నేను సినిమా చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కోరుకుంది అని చెప్పాను. నీ సినిమా అంటే చూనే మనము అర్థం కాదు, నువ్వు సినిమా ఎట్లా చేస్తావు, నా కాడైతే డబ్బులు లేవు, నేను చేస్తాను, నేను కష్టం చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇద్దరితో పని చేస్తున్నా, నేను రూపాయి సంపాదించుకున్నానంటే లేదని నేను చెప్పి లక్షలు మేము పొలం కొనుక్కుంటాం, నీ కాడ డబ్బులు ఇస్తాను. మీరు డబ్బులు ఇస్తే పొలం కొనుక్కుంటామంటే నేను మాత్రం ఇవ్వను. నేను ఒక ఉండి తెచ్చుకొని ఉండికి వేసుకున్న బర్రెలు కాసా, మేకలు కాసా, కొండలన్నీ తిరిగి పొద్దాక పని చేసి పొద్దుగు నాకు వచ్చి పిల్లలకు నీళ్ళు పోసి అన్నీ చేసుకుంటాను. ఈయన అంటాడు, నువ్వు ఇన్ని పనులు చేసి నువ్వు డబ్బులు దాచిపెట్టినా, నువ్వు అబద్ధం ఆడతావు, నా డబ్బులు
డబ్బులు ఉన్నాయి, నేను సినిమా చేయాలి, నేను సినిమా చేస్తానంటే నువ్వు చేస్తానంటేనే చూపిస్తానంట, నువ్వు చూపివంటాడు, నేను చూపిస్తా, నువ్వు చేస్తానని నాకు ఇస్తే నేను చేస్తాను. అప్పుడు మా అబ్బాయి అలిగి, మేమిద్దరం అనుకుంటుంటే మా అబ్బాయి అలిగి కూడా వెళ్ళిపోయినాక ఏడ్చి నేను చాలా రోజులు ఏడ్చా. ఇన్ని రోజులు సాకి పెద్దోళ్ళు చేసుకొని సినిమా చేస్తానని చెప్పి నా కొడుకుని కూడా పక్కకు పంపించుకుంటున్నాను ఏడుతుంటే, అప్పుడు ఈయన నువ్వు అన్నీ చేసి ఇట్లా మమ్మల్ని ఇట్లా చేస్తున్నానని చెప్పి బాగా వేసిండు. అయితే అని చెప్పి మళ్ళీ చిన్నగా రప్పించుకున్నాను నా కొడుకుని, ఇంటికి రప్పించుకొని, అయ్యా నా డబ్బులు ఉన్నాయమ్మా, నేను సినిమా చేస్తాను, నేను వేరే వాళ్ళని అడిగి చెప్తా అన్నారంటే, నీకు ఇంకా సినిమా పిచ్చి బాగాలేదు, మనం చిన్నగా రప్పించి మళ్ళీ సినిమా అంటున్నామని చెప్పి నా కొడుకు మళ్ళీ కూడా అంటే ఎట్టాగట్లా అని చెప్పి చిన్నగా ఇద్దరిని నచ్చబెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చా ఉండిలో. తెచ్చిస్తే వాళ్ళు ఒక రోజల్లా లెక్కేసుకుండ్రు 30 లక్షల డబ్బులు 30 లక్షల డబ్బులు 30 లక్షలు ఉంటే వాళ్ళే ప్లాన్ అయింది. మేము 30 లక్షలు దాచిపెట్టింది కదా, నేను బర్రెలు కాసా, మేకలు కాసా, 30 బర్రెలు పాలు పిండాను ఆ చేతులతోటి. మా ఊరు వాళ్ళందరూ కూడా మేము ఒక్క బర్రెని పిండుకుంటే మేము చాలా కష్టపడతాము, నువ్వు 30 బర్రెలు పాలు తెస్తున్నావు అంటే అసలు గ్రేటు, నువ్వు అసలు ఎందుకు అంటే మీ అందరు చెప్పినందుకు కాదు, మా కోసం మా పిల్లల కోసం నేను చేసుకుంటున్నాను, ఎవరు నాకు చెప్పొద్దు అంటే ఇంకెవరు చెప్పను. నాకు నేను ఏదైనా రాంగ్గా మాట్లాడతాను, ఎవరైనా ఏదైనా చెప్తే ఆయన చెప్పి ఇన్ని డబ్బులు దాచిపెట్టి ఇచ్చినాక ఆ డబ్బులు తీసుకొని చిన్న సాటిని మా ఏదో తీసి ఏమైనా చిన్నగా నిద్రపుచ్చుతాము. తర్వాత మనం డబ్బులు తీసుకొని మనం ఒక పొలం కొనుక్కుందాం రవి అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడటం చేశారు. నేనైతే ఒప్పుకున్నా సినిమా చేయాలి అని చెప్పి గట్టిగా పెట్టి సినిమాకు పెట్టించాను. ఆ సినిమా అయినాక మళ్ళీ ఉన్న బర్రెలు అమ్మా, మేకలు అమ్మా, నేను కోళ్ళు మయంగా పెంచేప్పుడు పెద్ద పెద్ద కోళ్ళు ఎక్కడెవరు వచ్చినా మా ఇంటికి వచ్చి నేను కోళ్ళు చెప్తా, ఎంతో కంత ఇవ్వంట. ఏందో మట్ట అంటావు నువ్వు, ఎంతో కంత అనేది ఏంటి అంతేనయ్యా, నేను పెంచుకున్న కోళ్ళు అంట తీసుకోమాట, ఇప్పుడు కూడా నన్ను కలవరెత్తారు, నువ్వు ఎంతో కంత ఇవ్వను ఆ మాటే మాకు ఇప్పుడు కూడా మధ్యలో ఉన్నాను. ఇప్పుడు అన్నీ చేసి అన్నీ అయిపించుకొని లాస్ట్ నా చిన్న కొడుకు నువ్వు చేయొద్దమ్మా పని, నువ్వు చేయొద్దు అంటున్నాను, నువ్వు చేయొద్దు అంటాడని అనుకుంటే సర్లే అని చేయకపోతే ఎవరు చేస్తారని చేస్తా. నా కొడుకు నేను సినిమా మొదలు పెట్టుకున్నాక నా కొడుకు చాలా చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయినాక నుంచి వీళ్ళందరూ నాకు బాగా అనేవాళ్ళు, ఊర్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు నేను అందరూ అంటా ఉంటే నేను అప్పుడు అన్నా, మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేనే మళ్ళీ మిమ్మల్ని లైన్లో చేసుకొస్తానని చెప్పి అడవిలో చెరుకు పెట్టా. చెరుకులు పెట్టి చెరుకులు అమ్ముకుంటా వాటలు పెట్టి అసలు పిల్లు కూడా లేదు. నలుగురు పిల్లలు, మళ్ళీ నా 4 పిల్లలకి నేను ఎట్ట సాకరం చేయాలని చెప్పి నేను మళ్ళీ అడవిలో చెరుకులు పెట్టుకొని ఒక పిచ్చిదానిలాగా అక్కడ కూర్చొని చెరుకులు అమ్మిన తర్వాత మళ్ళీ ఈయన బతులు ఆడుకొని తీసుకొచ్చుకున్నా. ఈయన బాగా అరుతున్నాను, తిడతాడు కూడా, నువ్వు తిట్టినా ఏం చేసినా నేను మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టినా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా నేనే లైన్లో తీసుకొస్తానని చెప్పి అడవిలో చెరుకులు పెట్టి వాటలు పెట్టి ఆ వాటలు పెట్టేటప్పుడు ఊరు జనమందరూ కూడా ఎచ్చులు దానికి ఎందుకు సిలమని పెట్టి బర్రెలు మేకలు మొత్తం అమ్మేసి మళ్ళీ అడవిలో దగ్గరికి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళని ఒక రైతు పని చేసుకుంటే వాళ్ళని కూలి పని చేసుకుంటానని చెప్పి అందరూ అన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా నా ఇంటికి అని చెప్పి నేను మళ్ళీ అడవిలో పెట్టి ఇప్పుడు ఈరోజు వాటలు పెట్టి వాటలు బాగా తాగుతుంది. పలాని నరసమ్మ గారి వాటలు బాగుందని అందరూ కూడా సరిపోయింది. అందరికీ నష్టం ఏదన్నా తప్పులు ఒప్పుకుంటే అందరూ క్షమించండి. నిజంగా ఇదే, ఎందుకంటే ఒక సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ వరకు అసలు అకుంఠిత దీక్షతో ఆవిడ ఇలా నిలబడడానికి తన 2వ బిడ్డని ఆ సినిమాలో ఒక 3-4 నిమిషాలు యాక్ట్ చేశారు. 3వ వాడు అందుకనే చెడిపోయిన చిన వెంకట స్వామి ప్రెజెంట్స్ అని ఆ పేరు పెట్టుకొని ఆ అబ్బాయిని సినిమాలో చూసుకోవాలి అని కొంతమంది అయితే మీరు అన్నట్టు సార్ ఇందాక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉండేసరికి ఫైనాన్షియల్ గా కానీ ఇంకా వేరేగా ఆపేసి ఎగ్జిట్ అయిపోతారు. మాట్లాడుతూ అది చెప్పుకుంటూ వస్తూ 50 లక్షలు అప్పు తెచ్చిన ఇది ఈ సినిమా మీద మనం ఇంతసేపు అందాక కూడా మాట్లాడుతున్న దానికి ఇన్నోసెన్స్
అంటే ఆనెస్టీ ఎప్పుడు ఉందో అప్పుడు ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. ఆనెస్ట్ గా మాట్లాడాలి. నిజంగా ఈరోజు నరసమ్మ గారు తీసిన సినిమా ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరూ ఆదరించండి. ఇంతమంది సపోర్ట్ అనుకోకుండా దొరికింది కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా అండ్ పేరేంటి మహిత, మయూరి మహిత ఏవేవో పేర్లు చెప్పావు. సో మొత్తానికి అమ్మోడి క్యారెక్టర్ చేసింది పాప. అప్పుడు ఇంకా చిన్నగా ఉంది కొంచెం, ఇప్పుడు కొంచెం సన్నగా అయింది అంతేగా. సో హాయ్ అండి, ఇక్కడికి విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. ఈ మూవీలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో క్యారెక్టర్ని చాలా ఇష్టపడి చాలా కష్టపడి బాగా చేశాను. ఎలా నటించానో మీరే చూసి చెప్పాలి. అండ్ మా అమ్మ క్యారెక్టర్ చేసింది. చాలా థ్యాంక్స్, తన సపోర్ట్ చాలా ఉంది నాకు సినిమాలో. మా డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్యామిలీ. అమ్మ చాలా చాలా థ్యాంక్స్, లేకపోతే నేను అసలు లేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ అందరూ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడాలి. మూవీ చాలా బాగుంటుంది. మీ అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నిజంగా ఎంత బాగా మాట్లాడిందో, చిన్న పిల్ల అనుకున్నాను, కాదు పర్లేదు, చిచ్చర బిడుగే. సో నైస్ అమ్మా. అండ్ ఆంజనేయులు గారు, డైరెక్టర్ గారు మాట్లాడాలా? నేను ఇంతక నుంచి అదే అడుగుతున్నాను. ఆయనకి పని ఎక్కువ, కాకపోతే నువ్వు అక్కడ ఏం వేసుకున్నావు తెలుసా? కార్డు రైటింగ్ నీది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నీది. అంటే మీరు వాడిని చేసి ఏమి మాట్లాడకపోతే ఎలా? కృష్ణ లక్ష్మి అది డైరెక్షన్ అంటే అమ్మ కోసం కాబట్టి అది చెప్పింది, ఆమె కోసం చేస్తుంది. మాట్లాడాలంటే మీరు అందరం చూస్తూ చాలా కష్టం ఉంటుంది, కంగారు ఉంటుంది. సేపు వచ్చేస్తున్నారు. ఒక్క మాట చెప్తాను, అందరికీ మామూలుగా జన్మని ఇస్తారు తల్లులు అంటే, జన్మనే మాత్రం ఇస్తారు. కానీ నాకు మా అమ్మ మాత్రం జీవితాన్ని కూడా ఇస్తారు. లేదంటే అక్కడ ఊళ్ళో రియల్ ఎస్టేట్ లేదంటే సంథింగ్ అక్కడే చూసుకున్నామని ఇష్టం లేకుండా తీసుకొచ్చి సినిమాలు పెట్టినా సరే ఈరోజు సినిమా కోసం బతకాల్సి వస్తుంది. నువ్వు తనన్నట్టు రైటరు డైరెక్టర్ అన్ని తెలియదు, కానీ ఏంటి ఉండదు కదా, ఇది అవజాస్తా నీ పేరు వేసుకొని వేశారనమాట. ఫైనల్గా అమ్మ కోసం సినిమా, ఆమె కోసం అంతే. సో ఎన్ని మాటలు మాట్లాడారో అని కాదు, బుల్లెట్ దిగ్గిందా లేదా అది అన్నమాట. ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. అండ్ రాజశేఖర్ గారు చేశాను, ఆంజనేయ గారు మీరు వచ్చేటప్పుడు రాజశేఖర్ గారి స్టైల్లో రావాలండి. అయ్యో ఏది రాజశేఖర్ గారి స్టైల్ ఏది? మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, వచ్చిన ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం జరిగింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే దీని ట్రావెల్ ఒక 10 days బ్యాక్ వెళ్ళాలి. దీంట్లో 10 days నేను వర్క్ చేశాను. 10 days వచ్చేసి
5 years చేశాను అనమాట. అంటే 1 yearకి 2 days, 1 yearకి 2 days, 1 yearకి 2 days తీసుకెళ్ళి వాళ్ళు ఊర్లో వాళ్ళ అమ్మగారి ఇంటికాడ పక్కన ఇంట్లోనే ఇచ్చారన్నమాట రూము. వాళ్ళ అమ్మ వాళ్ళే అన్నం వండి పెట్టుకోరు, పప్పు వండి పెట్టుకోరు, అప్పడాలు పెట్టుకోరు, అన్ని పెట్టుకోరు. ఆ ఊరి పరిస్థితి చూసి, ఆ ఊరిలో డ్యూటీ చూసి, వీళ్ళ పరిస్థితి చూసి కోట్లు ఉన్న వాళ్ళు సినిమా తీరు, ఏమి లేని వాళ్ళు సినిమాలు తీస్తారు. ఈ సినిమా అవుతుందా, అసలు అవదా, అసలు ఏంటిది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఇంటి చుట్టూ గేదెలు, కోళ్ళు, కుక్కలు అలా పండిపోతుంది. వాటి ఆవిడ అన్నం వండి పెట్టడం, మేము తినటం, షూటింగ్ చేయటం అలా చేసేవాళ్ళం. వెళ్ళిన 2 రోజుల్లో 2 daysలో కూడా 2-3 చంపేయడం రావటం నాకు అలా జరిగింది. అది ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ చూసి ఇదేంటి హైదరాబాద్లో అంత కోట్లు ఉంటాయి, ఒక కోటేశ్వర్లు ఉన్నారు, అక్కడ ఎవరు సినిమాలు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళమ్మ పొలం పని చేసుకుంటూ, పేదగాళ్ళు తీసుకుంటూ, గేదెలు కాసుకుంటూ, అప్పడాలు వండుకుంటూ, అన్నం వండుకుంటూ, పప్పు వండుకుంటూ తింటున్నారు. సినిమా తీస్తున్నారు, ఇంటికి తీసుకోవడం అనేది వీళ్ళ ప్రదేశం చూసి, వీళ్ళ పద్ధతి చూసి చాలా ఒక పక్కన బాధపడ్డాను. కానీ తర్వాత వీళ్ళ సినిమా తీయాలని కష్టపడడంతో గర్వించాను. అలాగా ఒక 2 years తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ సినిమా బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2 years చేశారు. ఆ 2 years అయిన తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు 2 years బ్రేక్. తర్వాత మళ్ళీ 2 yearsకి మళ్ళీ కర్నూలులో మళ్ళీ షూటింగ్ చేస్తాం గుళ్ళు అనుకుంటాం. ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు ఆ రోజు నాకు గేదెలు అమ్మేసేసి, పాకలు అమ్మేసి, పొలాలు అమ్మేసి ఇవన్నీ తిరుగుతుంటూ ప్రతిసారి కూడా డైరెక్ట్గా నన్ను ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడబెట్టి తీసుకురావటం, ఉన్న కాడికి డబ్బులు ఇవ్వటం, మళ్ళీ డబ్బులు పోగు చేసుకోవటం, మళ్ళీ సినిమా ఆపటం, డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా ఆపటం, మళ్ళీ ఆ డబ్బులు అయిపోయాక మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ సినిమా తీయటం, ఇలా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద స్పిరిట్ అనే సినిమాకి ఈ మీడియా ముందుకు వచ్చినందుకు చాలా నాకు గర్వంగా ఉంది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. ప్రొడ్యూసర్లు ఉన్న వాళ్ళు భయపడతారు, కానీ ఏమీ లేకుండా ఇంత ధైర్యంగా వచ్చినందుకు అలాగే మాట్లాడట్లేదు, చాలా బాధాకరమైన. ఎందుకంటే రవి ఒక బ్రదర్ లాగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా మ్యారేజ్కి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా నాతో పాటు అక్కడ భోజనం తీసుకొచ్చి స్కూల్ వారు వెనకాల వాటర్ తీసుకురావటం, ఆవిడ వండి పెట్టడం, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా అన్నం వండి పెడుతుంటే వాళ్ళకి తీసుకొచ్చి పెడుతుంటే నాకు చాలా ఇక్కడ ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తారు, పడసలు తీసుకొచ్చి పెట్టేస్తారు. వాళ్ళు తిన్నారు లేదు చూడరు, కానీ వచ్చి తిన్నారు. అయ్యా ఏం కావాలయ్యా, ఏం వండాలి, చికెన్ వండాలా, తినయ్యా, అప్పుడు అలా వేసి ఎవరు మనిషికి వడ్డించడం, వండి పెట్టడం చాలా ఇదిగోండి. నలుగురు పట్టుకుంటే బాగుండేది. అందులో కొడుకు పోగొట్టుకోవటం, మధ్యలో కరోనా రావటం, చేతిలో డబ్బులు అయిపోవటం, సినిమా ఆగిపోవటం, ఇలా స్టెప్లుగా వచ్చారు. ప్రొడ్యూసర్లు అయితే ఒకే డబ్బులో తీస్తారు, రిలీజ్ అవుతుంది, వచ్చి పోతే. కానీ 8 సంవత్సరాల నుంచి ఈ సినిమా తీస్తూ ఉన్నారు. వచ్చిన వల్ల నాకు కలిసి ఉంటారు, కలుస్తారు. వీళ్ళు చూడటానికి వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కలిసి త్వరలో అయిపోతుంది, సినిమా రిలీజ్ అవుతుంది, మీ డబ్బులు కానీ ఎంత మండు పట్టుకున్నారని అని చెప్పేసాను. నేను ఆల్రెడీ సినిమా ఫీల్డ్కి వచ్చింది 37 సంవత్సరాలు. 91లో వచ్చానండి, 36 సంవత్సరాలు అవుతుంది. దాదాపు నేను ఫస్ట్ కాస్ట్యూమర్గా చేసుకోండి 70 సినిమాల దాకా చేశాను కాస్ట్యూమర్గా. తర్వాత డ్యాన్సర్గా కార్డు తీసుకుని సాంగులు 380 సాంగులు గ్రూపుల్లో ఆడేది. తర్వాత ఆర్టిస్ట్గా 150 సినిమాలు, 157 సినిమాలు చేశాను. కానీ ఇంతవరకు ఎవరు సినిమాలు చూసినా కూడా ఎప్పుడు బాధపడలేదు. హ్యాపీగా వెళ్ళి పని చేసుకునేవాడు, పైసలు తెచ్చుకునేవాడు. కానీ ఈ సినిమాలు పనిచేసి పైసలు తీసుకున్నందుకు, పైసలు ఎలాగన్నా కానీ వాళ్ళు చూసే అభిమానాన్ని బట్టి చేసేస్తున్నాం. నా తల్లిదండ్రులను చూసుకున్నాను. నా తల్లిదండ్రులు కూడా అంత అభిమానించి చేశారు. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వం ఉంది. డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, అలాగే వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలని అదేమని ప్రారంభిస్తున్నాం. ఈ సినిమా సొంత డబ్బులు ఇట్టి చేయమని అడగట్లేదు. ఈ సినిమా అయితే మెరకలుగా ఉంటుంది. ఒక మాతంగి పిక్చర్ ఇది. అంటే మాతంగి అంటే అందరూ అమ్మగారు వచ్చేసిందనేసి పూనకాలు వచ్చినాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడతారు, కాళ్ళు పట్టుకుంటారు, దండాలు పెడతారు. సాయంత్రానికి వచ్చాక ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ మాతంగిని పోటు చేయటాలు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులు ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది ఏంటంటే తెలియదు. అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఎంత నేను చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి ఆంజనేయులు గారు. సో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినీ రంగుల ప్రపంచం వంశీ టీవీ అండ్ సౌమిత్ మీడియా CEO అండ్ ఎడిటర్ వంశీకృష్ణ గారు, సో మీరు కూడా వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నైట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. సో వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులకి, అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ప్రోత్సాహం చేయాలని కళాకారులు కానీ ఎవరైనా అవ్వచ్చు. ఒకటండి, నేను ఈ వేదిక మీద ఎన్నో సినిమాలు నేను కూడా సార్ సినిమా మీద అభిమానం సార్, ప్రేమ. సినిమా కళాకారుడికి ఏంటంటే అభిమానం. కళాకారుడు ఎప్పుడు కూడా కళాకారులు ముందుకు రావాలి, ఇన్స్పిరేషన్ కావాలి. కావాలనే దాని గురించి నేను ఈ స్టేజ్ మీదకి వచ్చాను. ముందు అమ్మ, నాన్న, డాడీ, మన వీళ్ళ డైరెక్టర్. సో ఎంతో 1 year నుంచి నాకు వీళ్ళతో జర్నీ అండి. 1 year నుంచి పాపం ఎప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఈవెంట్లు చేస్తుంటాను. నిన్న ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్సర్తో చేశాను. కేవలం ఒకే ఉద్దేశం సార్, ఈ సినిమా యొక్క పబ్లిక్ రీచ్ అవ్వాలని 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లో కూడా ఈ సినిమా గురించి చెప్పించాం సార్. సో కంపల్సరీ ఇది రీచ్ అవ్వాలి, ఇటు సినిమా పరంగా కానీ మీడియా పరంగా కానీ ఎటైనా కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పి నిన్న పిలిచి స్పిరిట్ అనే మూవీ కేవలం ఇదంతా చేసింది ఏంటంటే డబ్బు గురించి దేని గురించి కాదు సార్, వాళ్ళ మీద ఉన్న అభిమానం, ప్రేమ. కళాకారులు కళ మీద ఉన్న ఆవిడకున్న అభిమానం అండి. కళ మీద ఎప్పుడో కళాకారుని ప్రోత్సహించాలి, సినిమా చేయాలని అంటే ఇండైరెక్ట్గా ఎవరికండి ప్రోత్సాహం కలిగేది? ఒక సినిమా చేశారంటే ఎంతమందికో జీవనోపాధి కళాకారుని ఎంకరేజ్ చేయాలి, కళని ఎంకరేజ్ చేయాలని గొప్ప ఉద్దేశం. అవునా కాదండి? సో ఇటువంటి ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను అనుకున్నాను ఫిలిం ఛాంబర్, నేను కూడా ఎన్నో మీటింగ్లకు వచ్చాను. సో ఇక్కడ కొన్ని స్పీచ్లో కూడా ఇచ్చాం, అన్నీ చేసాం. కానీ ఏంటంటే మన ఫిలిం ఛాంబర్ కానీ ఇంత ప్రోత్సాహం, ఇంత ఎంకరేజ్మెంట్ అనేది చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సార్. ఒక్కసారి ఫిలిం ఛాంబర్లో కొన్ని మెంబర్స్ కానీ సార్ అందరూ కూడా సార్ నిజంగా మిమ్మల్ని అందరూ ఇన్స్పైర్ అయ్యాను సార్, మామూలుగా. సో కళాకారుడు అనేది మీరు, ఎందుకంటే మన ఒరిస్సా ఎక్కడ ఉంది సార్, గవర్నమెంట్ ప్రోత్సాహం బాగా ఇస్తుంది అంటారు, అది ఒరిస్సా, మధ్యప్రదేశ్. సో అలాగే ఏంటంటే ఇక్కడ అక్కడే కాదు మన దగ్గర కూడా ఎంత ప్రోత్సాహం అనేది గ్రేట్ అండి. సో అమ్మ, నాన్న రండి, బ్రదర్ డైరెక్టర్ దా. సో ఈ సినిమాని మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సో అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటే అన్న ఒక గూస్ బంప్స్ కాదు, కానీ ఈ ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు ఒళ్ళంతా జలధరించి బాడీ అక్కడ కూడా షేక్ వస్తుందండి. ఎందుకంటే అభిమానం, ప్రేమ, సినిమా మీద, కళ మీద ఉన్న ఇంట్రెస్ట్, అది ప్యాషన్ అంటారో పిచ్చి అంటారో ఏమంటారో, కానీ ఇంత కష్టపడి ఇంత చేసి ఇన్ని సంవత్సరాలైనా ఒకటండి ఏంటంటే నరసమ్మ గారు 5 సంవత్సరాలని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదండి, ఆవిడ సినిమా, వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా రిలీజ్ చేయాలని కంకణం కట్టుకుంది. ఈరోజు ఇక్కడ మన ఫిలిం ఛాంబర్లో త్వరలోనే మూవీ రావడం చేస్తుంది. ఇదంతా గ్రేటా కాదండి? సో ఒక్కసారి మీరు అందరూ కూడా తప్పట్లు, వాళ్ళకి అప్రిసియేషన్, ఆశీర్వాదాలు అండి. ఇవన్నీ ఏంటంటే తప్పట్లు అనేది ఆశీర్వాదం. సో మీరు కూడా మా మీడియా మిత్రులు కానీ మా యొక్క సోషల్ మీడియాలో సినీ రంగులు రకరకాల ఛానల్స్లో ఉన్నాం మేము, టైఅప్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ నేను అదే చెప్పాను, ప్రోత్సహించండి ఈ సినిమా మంచి సినిమా అని చెప్పి అందరినీ ప్రోత్సహించండి. పబ్లిక్ రీచ్ అవ్వాలండి, ఆ రీచ్ అవ్వ గురించే మనంతా చేసే ప్రయత్నం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా మిత్రులు కానీ సినిమా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము చూసాం కదా, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మన పెద్ద అతిరథులు, మేధావులు అందరూ కూడా ఎంతో, అంటే అతిరథ మేధావులు అంటే కష్టం నుంచి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి, అందరూ కూడా సీట్లో కూర్చున్న కష్టం నుంచి పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ కష్టం యొక్క విలువ తెలిసి అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మనం అందరూ కలిపి బ్రదర్, సో అమ్మ, నాన్న అండ్ మా బ్రదర్ లాగా, సో అందరూ కలిపి సినిమాని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అవునా అండి? రైట్, థ్యాంక్ యూ బాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పవర్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఇచ్చారు స్పీచ్. సో అలాగే ఈ మూవీని మంచిగా పిక్చరైజ్ చేసి మంచి విజువల్స్ అన్నీ చూపించిన డిఓపి రాజ్ కమల్ గారు, ఒకసారి స్టేజ్ మీదకి రండి. మీరు మాట్లాడక్కర్లేదు లేండి, ఒకసారి రండి. బాబు డిఓపి ఎవరమ్మా? రాజ్ కమల్, నువ్వు ఒక్కసారి కాదయ్యా, నీ ఇన్ఫ్లుయెన్స్ మేము చూస్తున్నాం కదా, అంటే నువ్వు చెప్పాలి కదా, నువ్వేమనుకుంటున్నావో అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇందాకే వచ్చారు, ఎస్ఎస్ వెంకటేష్ గారు. సో ఒక్కసారి మీరు కూడా ఒక 2 మాటలు. ఫ్యూచర్కి మీకు తెలియాలి, మేము ఉన్నాము
సో అద్భుతమైన మ్యూజిక్ పలికేలా చేశారు, మేము వినేలాగా చేశారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చేసిన పత్రికా మిత్రులందరికీ, చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సినిమా గురించి చెప్పాలంటే నాకు యాక్చువల్గా ఒక 1.5 year బ్యాక్ కలిశారు డైరెక్టర్ గారు. కలిసినప్పుడు నేను వేరే వర్క్ మీద వెళ్ళినప్పుడు ఈ సినిమా మిక్సింగ్ కోసం నేను జాయిన్ అయ్యాను. ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను. మిక్సింగ్ అంతా అవుతుంది, చూస్తున్నా, సినిమా అంతా చూస్తున్నా, రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అన్నని అడుగుతూ ఉన్నా, ఇద్దరం ఎట్లా అంటే బ్రదర్స్ లాగా అయిపోయాం అన్న అని అనుకుంటూ. అలా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అన్న అడుగుతారు, నేను చెప్తున్నాను, మళ్ళీ నన్ను అడుగుతారు, నేను చెప్తున్నాను. ఇట్లా ఇన్పుట్స్ అన్నీ మార్చుకుంటూ, అంటే నేనేం చెప్పాను కాదు కానీ అనిపించినవి మాత్రమే మార్చుకుంటూ కొన్ని తీసేసుకుంటూ జనాలకి ఏం కావాలి, ఈ సినిమాకున్న మోటో ఏంటి అంటే ఇది ఏదో వేరే అందరూ తీసేస్తున్నారండి సినిమా. చాలామంది నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఇది ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది ఈ సినిమాకి. ఈ ఎమోషన్ జనాల్లోకి వెళ్ళాలంటే కొంచెం చిన్న చిన్న చేంజెస్ అన్నీ చేసుకుందాం అన్న బాగా వస్తుంది అనుకున్నాం. అది అన్న చాలా వరకు నిజంగా తీసుకున్నారు. ఆ విషయం నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. తీసుకొని ప్రతిదీ మళ్ళీ రీషూట్ పెట్టి దానికోసం మళ్ళా డబ్బు కొద్ది ఖర్చు పెట్టి మళ్ళా అమ్మగారిని బాగా టెన్షన్ పెట్టి డబ్బు విషయంలో మళ్ళీ అన్నీ మార్చుకుంటూ ఇప్పుడు నిజంగా సాటిస్ఫైగా ఉందని నా ఫీలింగ్. నిజంగా ధైర్యంగా చెప్తున్నాను. సినిమా చూడడానికి అండ్ ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు మార్చుకుంటూ వచ్చారు. చాలా రీషూట్లు జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. లేదు ఇది కొట్టాలనుకుంటే అన్న కొంచెం మార్చండి అని సాంగ్ విషయంలో మళ్ళీ అప్పటికప్పుడు సాంగ్స్ అనుకొని సాంగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేసాము. ఇంకొకటి విషయం చెప్పాలి, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. అది మామూలుగా అన్న బీజం అని చేసేమని ఇచ్చారు. అది నేను చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే ఒక మంచి ఎమోషన్ సీను. ఆ సీన్ చూసినప్పుడు ఆ నైట్ అంతా నాకు నిద్ర రాలేదు. దానికి మ్యూజిక్ చేస్తే అది వర్కౌట్ కాదు, దానికి కంపల్సరీ ఒక బిట్ సాంగ్ చేయాల్సిందే. చేస్తే నాకు పండుద్ది, లేకపోతే అది సరిపోదని అన్నకు కూడా చెప్పలేదు. నేను ఓన్గా దానికి ఒక సాంగ్ రెడీ చేసి మరుసటి రోజు వచ్చిన తర్వాత అన్న ఒకసారి సీన్ చూడండి అని చేయించాను. ప్లే చేసి చూశాను. అన్న చాలా ఎమోషనల్ అయ్యారు. నచ్చిందని అనుకున్నాను. సో ఆ సాంగ్ చాలా ఎమోషన్గా కనెక్ట్ అవుతుందండి. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా అమ్మగారికి, నాన్నగారికి చాలా థ్యాంక్ యూ. మీ కష్టం కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి ఈ సినిమాలో. అంటే మార్చడం వల్ల చాలా మార్పులు జరిగినాయి. బెటర్మెంట్ కోసం జనాల్లోకి వెళ్ళాలని చాలా తాపత్రయపడుతున్నారు. అన్న నేను బెంగళూరు కూడా వెళ్ళొచ్చు ఈ సినిమా కోసం. చాలా తిరుగుతున్నా, ట్రావెల్ అవుతున్నాం. సో సినిమా కంపల్సరీ నచ్చుతుంది. మంచి అవుట్పుట్ వచ్చింది. అంటే చేంజెస్ అన్నీ చేసుకొని బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చాం. సో ముఖ్యంగా పెద్దలు దీన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాలు ముందుకు వెళ్ళాలి. సో నా వంతుగా నేను మొత్తం చేయకపోయినా చాలా వరకు దీనికి వర్క్ చేశాను. అంటే అన్న అడిగిన దానికి నా వంతుగా నేను చేసుకుంటూ వచ్చాను. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మంచి సినిమా వస్తుంది, మంచి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడుదో అంటే నాకు తెలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఎమోషన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇది ఒక జనాలకు తెలియాలి, ఎమోషన్ అందరికీ తెలియాలి, ఆ బాధ ఏంటో తెలుసుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలని చిన్న తాపత్రయం ఇది. సో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. చాలా శ్రమ పడ్డారు. మీ శ్రమ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపించింది. సో అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్ ఎడిటర్ రాజారావు గారు. సో ఎడిటర్ రాజారావు గారు ఎక్కడ ఉన్నారు? సో మీరు పడ్డ శ్రమ, మీ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ గురించి. ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలు, మీడియా నమస్కారం అండి. స్పిరిట్ సినిమాని రైట్గా చాలా రోజులుగా కష్టపడి నాకు వచ్చారు. సో సినిమా షూట్ చేసేసి నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చాను. అన్న దీన్ని ఎలా చేస్తారో అదే సినిమా బాగా రావాలని ఒక టైంలో పెట్టారు. షూట్ చేసుకొచ్చి మేము ప్రయత్నం చేసినంత వరకు చేసాం. అనుకున్నంత వరకు బాగా వచ్చింది సినిమా. ఇప్పుడు వరకు చాలా కష్టపడైనా లేట్ అయినా సరే సినిమా బాగా వచ్చింది. మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలాసార్లు కూడా అడిగారు, కలిసారు కూడాను.
మా వంతు వరకు చాలా వరకు ప్రయత్నం చేసాం, సినిమా చూడడానికి జనాల వరకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చాం. సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తాం, రిలీజ్ సపోర్ట్ చేస్తాం. పెద్దలు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ మాట్లాడేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఈ సక్సెస్ అలా ఇక్కడంతా కనిపిస్తోంది నాకు. అండ్ దీనికి సపోర్ట్ చేసిన అశోక్ కుమార్ గారికి, రామదాస్ గారికి, సముద్ర గారికి, డైరెక్టర్ దొరైరాజు గారికి, చంద్ర మహేష్ గారికి, సో పేరున సారీ మోహన్ గారికి, డైరెక్టర్ మోహన్ గారికి, అండ్ ఎస్పెషల్లీ ఇంతటి అవకాశం ఇంతమంది గ్యాదర్ అయ్యేలా చేసిన ప్రొడ్యూసర్, స్టోరీ స్క్రీన్ ప్లే ప్రొడ్యూసర్ నరసింహ గారు, వెంకటేశ్వర్లు గారు, అండ్ డైరెక్టర్ రవి గారికి, రవీంద్రనాథ్ గారికి, అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.